హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి చిన్న గార్డెన్ చూపిద్దామని మేము ముందుకు వచ్చేసాను. చూద్దాం పదండి. ఇదిగోండి, వంగ తోట, చిన్న వంగ తోట. ఒక 3 లైన్స్ వేసాను. గ్రీన్ వంకాయలు లావుగా ఉంటాయి కదా, అవి ఇప్పుడే జస్ట్ పోత వస్తుంది. 2-3 కాయలు వచ్చినాయి, ముదిరిపోయినాయి అనమాట. ఇంకా 1-2 ఏం చేస్తాను అని వదిలేసాను. చిన్న ఏదో పురుగు పడినట్టుంది, బట్ నేను దీనికి ఏం మందులు వాడను. కాసిన వరకు మనకు సరిపోతాయి ఇంట్లోకి అని చెప్పేసి ఇది వంగ మొక్కలు వేసాను. ఒక 3 లైన్స్. అయితే చూడండి, సొరకాయ పొద ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అల్లిచ్చాను తీగ. నెక్స్ట్ చిన్న చిన్నవి ఇక్కడ కలుపు తీయలేదు, సరిగ్గా కనిపించట్లా. క్యాబేజీ మొక్కలు ఇవి చూడండి. ఇది మామూలుగా మనకి బ్లాకిష్గా ఉంటుంది కదా వంకాయ, ఆ చెట్లు ఇవి. ఇవేమన్నా గ్రీన్వి, లావుగా గుండ్రంగా ఉంటాయి. చూపిస్తాను. కాయలు కొన్ని కోసాను, అక్కడ చైర్లో పెట్టున్నాయి, చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ లైన్ నిదానంగా ఇలా వెళ్ళిపోదాం. 2 బంతి మొక్కలు ఇక్కడ ప్లేస్ ఉంటే వేసేసా. ఒక బొప్పాయి మొక్క, మిర్చి, ఇదంతా మిర్చి. ఇప్పుడే ఎదుగుతూ ఉన్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయి కదా, చక్కగా ఎదుగుతున్నాయి. ఒక 4-5 లైన్స్ మిర్చి 2 రకాలు వేసాను. పచ్చిమిర్చి, టొమాటో ఒక 2 లైన్స్. ఇందులో 2-3 పాదులు చచ్చిపోయినాయి, బట్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అలాగే ఇదిగో ఇక్కడ ఉంది చూడు. ఇదిగోండి, గింజలు తెచ్చాను ఇవాళ వేద్దామని చెప్పేసి. మునక్కాడ గింజలు, అలాగే గోరుచిక్కుడు గింజలు. ఇదిగోండి, బెండి కూడా తెచ్చాను. చెట్లకు వచ్చినాయి చూసారా వంకాయలు, చిన్నవి, చిన్న సైజు కోసాను. ఈ సైజు అవుతాయి, బట్ ఇవి ముదురుగా ఉంటాయి, బాగుండవులే అని వదిలేసేసాను. ఇంకా చాలా ఉన్నాయి మనం చూడటానికి గార్డెన్లో. ఇవన్నీ మ్యాంగో ట్రీస్, మల్లె చెట్టు, స్వీట్ లైమ్ కూడా ఉంది మా కంపెనీలో. చూడండి ఎంత బాగున్నాయి కాయలు. ఇలా ఒకటి ఎలా తెంపేసుకొని నోట్లో చేసుకొని నవ్వులేడు. ఇదిగోండి, ఇలాగ ఓవరాల్ వ్యూ ఇలా వేసాను ఒక పక్కంతా. ఇంకా ఇక్కడ మన ఇండస్ట్రీస్లో కొబ్బరి చెట్లు ఇలా ఏమేమి ఉన్నాయో ఒకసారి అలా చూసేద్దాం. కొబ్బరి చెట్లు ఇవన్నీ. ఇది చూడండి, పెద్ద ఉసిరికాయలు మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ ఉసిరి చెట్టు. అలాగే ఇది సపోటా, బాగున్నాయి కాయలు, చాలా వచ్చినాయి. నెక్స్ట్ ఇలా స్లోగా వెళ్ళిపోదాం. బురద ఉందండి బాబు కింద, వర్షం పడుతుంది కదా రెగ్యులర్గా, సో అంతా బాగా వెట్గా ఉంది నేల. చూడండి, మొన్న మీకు జ్యూస్ తీసుకున్నాను, బత్తాయి చెట్టు అని చెప్పాను కదా, ఇది బత్తాయి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఫ్రూట్స్. ఇదిగోండి, ఎక్కడన్నా ఉన్నాయి, ఇంకా కొయ్యాలి. ఈ చెట్టు కింద అంతా తేమ ఉంది బాగా, సో నేను కట్ చేయడానికి వీలు అవ్వట్లా. ఇది ఇట్లా ఈ సైజ్ అయిన తర్వాత కట్ చేస్తా. మంచి జ్యూసీగా ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్. ఉన్నాయి ఇంకా అక్కడక్కడ, మొత్తం మీద ఒక డజన్ వరకు దొరుకుతాయి. అయిపోయింది మోస్ట్లీ ఎంత కాపు. ఇది ఈ సంవత్సరం కాసిందండి. 3 years అయింది మేము ఈ కంపెనీ లీజ్కి తీసుకుని. ఫస్ట్ టైం అన్నమాట ఇది కాయడం. చూడండి, జామ చెట్టు, నిమ్మ చెట్టు, ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి, కాయలు కూడా బాగా కాస్తాయి సీజన్లో. వేప చెట్టు. ఇది డే టైం నా వర్కింగ్ ఏరియా అన్నమాట. ఇదంతా చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి మామిడి చెట్టు. ఈ చెట్టు కాయలు టేస్ట్ ఉంటాయండి, అసలు సూపర్ ఉంటాయి.
వినిపిస్తున్నాయా కప్పల అరుపులు, పక్షుల అరుపులు. ఇది దానిమ్మ చెట్టు. ఇందులోనే మందార కూడా కలిసింది, పూజకి వాడుకోవడానికి మనం పూలు. జామ చెట్లు కూడా లెక్కలేదండి, చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ లారీలో వాళ్ళు వస్తుంటారు కదా మన కంపెనీకి, వాళ్ళు తెంపేసుకొని తింటూ ఉంటారు మోస్ట్లీ. నేను కూడా తింటాను. ఇవన్నీ జామ చెట్లు. నెక్స్ట్ మనకి సీతాఫలం కనిపిస్తుంది చూడండి చెట్టు. దీనికి చాలా కాసినాయి. నేను ఒక 10 days అయింది రాక, కాయలన్నీ తెంపేశారు. కాసినాయి బాగా. లాస్ట్ టైం మాగబెట్టాను, లాస్ట్ టైము మంచిగా తిన్నారు. ఇదిగోండి ఇక్కడ చిన్నది కనిపిస్తుంది, అయిపోయినాయి అన్నీ, కట్ చేశారు. మోస్ట్లీ పైనవన్నీ పక్షులు తినేస్తాయి, కింద అందేవంతా వర్కర్స్, లారీ డ్రైవర్స్ తినేస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఒకటి చిన్నది. యా, ఓ మై గాడ్, ఇగో ఇక్కడ నేను చూసుకోలేదు. బాగుంది, ఒక కాయ పెద్దది ఉందండి, కట్ చేసేస్తా ఈరోజు. ఇది కమల. ఇది ఇంకొక మామిడి చెట్టు. ఇవన్నీ మా ఓనర్స్ వేసుకున్నారు, ఎప్పుడో వేసుకున్నారు అనమాట. ఆయన పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. నేను వేసేవి చిన్న చిన్నవి కూరగాయ మొక్కలు అవి నేను పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం. ఇది చూడండి చిక్కుడు పాది, చిక్కుళ్ళు పెట్టాను. ఇది జాన్యువరికి కదా మనకు వస్తాయి. ఇది మా హస్బెండ్ ఎక్కడి నుంచో తెచ్చుకొని డ్రాగన్ ప్లాంట్స్ ఒక 6-7 పెట్టుకున్నారు. ఒక 2-3 times వచ్చినాయి ఫ్రూట్స్. ఇదిగో మళ్ళీ హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి. ఇంక 2-3 daysలో పండుద్ది. ఇది డ్రాగన్ ఫ్రూట్ చూసారా, ఇంకొకటి కూడా ఉంది చూపిస్తా. ఇదిగోండి ఇంకొక డ్రాగన్ ఫ్రూట్. ఇది ఓవరాల్గా మా వర్కింగ్ ఏరియా, ఇండస్ట్రీస్లో ప్లాంట్స్, ప్లెజెంట్ క్లైమేట్. చూసారా, ఇంకా చాలా ఉంది అవతల వైపు. బట్ ఈ వీడియో లెందీ అవుతుందని ఈరోజుకి ఆపేస్తాను. గులాబీ చెట్లు ఉన్నాయి, అలాగే జమ్మి, రావి చెట్టు, వేప చెట్టు, నేరేడు కూడా ఉంది పెద్దది. మన వినాయక చవితికి పత్రి కోసం ఎటు వెళ్ళక్కర్లా, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. డే టైం అంతా ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్స్ మా రెయిన్ట్రీ పార్క్, ఈవినింగ్స్ మార్నింగ్స్. ఓకేనా, బాగుంది కదా ప్లేస్. ఇలాంటి ప్లెజెంట్ క్లైమేట్ ఉన్న ప్లేస్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్ బాక్స్లో నాకు ఒకసారి మీ ఫీలింగ్స్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.